బాక్సింగ్ డే టెస్టుకు భారత జట్టు రెడీ అవుతోంది. సిరీస్లో ఆధిక్యం సాధించడంపై రోహిత్ సేన ఫోకస్ చేసింది. మెల్బోర్న్లో భారత జట్టు ఇప్పటికే కసరత్తులు మొదలుపెట్టింది. సీనియర్ ఆటగాళ్లు నెట్స్లో తీవ్రంగా శ్రమించారు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, శుభ్మన్ గిల్, రిషబ్ పంత్ బ్యాట్తో ప్రాక్టీస్ చేశారు. ప్రాక్టీస్ సెషన్ను టీమిండియా హెడ్ కోచ్ గంభీర్ పర్యవేక్షించాడు. చీఫ్ సెలెక్టర్ అజయ్ అగార్కర్ కూడా ప్లేయర్ల ప్రాక్టీస్ను గమనించాడు. ప్రాక్టీస్లో రోహిత్ శర్మ తాను ఆడాలనుకున్న షాట్స్ ఆడేశాడు. రివర్స్ స్వీప్ కూడా అటెంప్ట్ చేశాడు. బ్యాటింగ్కు సంబంధించి గంభీర్తో రిషబ్ ప్రత్యేకంగా మాట్లాడాడు. దాదాపు 3 గంటల పాటు భారత ఆటగాళ్లు బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశారు. మ్యాచ్కు ముందు టైం దొరకడంతో వ్యూహాలను రచించుకోవడంపైన టీమిండియా గురిపెట్టింది. మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్లో టీమిండియా రికార్డులో యావరేజ్గా ఉన్నాయి. ఎంసీజీలో భారత్, ఆస్ట్రేలియా మధ్య ఇప్పటి వరకు 14 టెస్టు మ్యాచ్లు జరిగాయి. అందులో ఆస్ట్రేలియా 8 మ్యాచ్లు గెలిచింది. టీమిండియా 4 మ్యాచ్ల్లో సత్తా చాటింది. 2 మ్యాచ్లు డ్రా అయ్యాయి. చివరిగా 2020లో జరిగిన మ్యాచ్లో ఆసీస్పై టీమిండియానే గెలిచింది. మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్లో ఆస్ట్రేలియా ఇప్పటి వరకు ఓవరాల్గా 116 మ్యాచ్ల్లో బరిలో దిగింది. 67 మ్యాచ్ల్లో గెలిచింది. 32 మ్యాచ్ల్లో ఓడిపోయింది. 19 మ్యాచ్లు డ్రా అయ్యాయి. మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్లో స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీకి మంచి రికార్డే ఉంది. ఎంసీజీలో ఇప్పటి వరకు 3 మ్యాచ్ల్లో బరిలో దిగారు. 6 ఇన్నింగ్స్ల్లో బ్యాటింగ్ చేశాడు. 1 సెంచరీతో పాటు 2 హాఫ్ సెంచరీలు సాధించాడు. యావరేజ్ 52.66. కేఎల్ రాహుల్ 2 ఔటింగ్స్లోనూ సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యాడు. 2020లో ఎంసీజీలోనే శుభ్మన్ గిల్ టెస్టుల్లోకి అరంగేట్రం చేశాడు. 1 ఇన్నింగ్స్లో 45, మరో ఇన్నింగ్స్లో 35 పరుగులు సాధించాడు. రిషబ్ పంత్ 1 ఇన్నింగ్స్లో 39, మరో ఇన్నింగ్స్లో 33 పరుగులు చేశాడు. ఇంకో ఇన్నింగ్స్లో 29 పరుగులు సాధించాడు. ఆస్ట్రేలియా బ్యాటర్ స్మిత్కు మెల్బోర్న్లో అదిరిపోయే రికార్డుంది. ఎంసీజీలో 18 ఇన్నింగ్స్ల్లోనే 1093 పరుగులు సాధించాడు. ఇందులో 4 సెంచరీలు, 5 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఉస్మాన్ ఖవాజా 10 ఇన్నింగ్స్ల్లో 422 పరుగులు చేశాడు. 1 సెంచరీ, 2 హాఫ్ సెంచరీలు కొట్టాడు. ట్రావిస్ హెడ్ కూడా 10 ఇన్నింగ్స్ల్లో బ్యాటింగ్ చేశాడు. 346 పరుగులు సాధించాడు. ఇందులో 1 సెంచరీ, 1 హాఫ్ సెంచరీ ఉంది. మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్లో జస్ప్రీత్ బుమ్రా 15 వికెట్లు తీశాడు. రవీంద్ర జడేజా 8 వికెట్లు సాధించాడు. 2020లో ఎంసీజీలోనే సిరాజ్ అరంగేట్రం చేశాడు. ఆ మ్యాచ్లో సిరాజ్ 5 వికెట్లు తీశాడు. ఆసీస్ బౌలర్లలో నాథన్ లియాన్ 45 వికెట్లు దక్కించుకున్నాడు. ప్యాట్ కమిన్స్ 35 వికెట్లు, స్టార్క్ 25 వికెట్లు సొంతం చేసుకున్నారు.